షలోం. దేవుని పరిశుద్ధ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మసీహ్ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం అంటాడు కదా, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మనకు తోడైనగాక. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మనకు తోడైనగాక. ఈ లోకమంతా దేనికోసం ఎదురు చూస్తుందో దానిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో పొందుపరిచాడు. ఏంటో తెలుసండి, అది సమాధానము, శాంతి. ఈ లోకం అంతా కూడా ఎంతో ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు, గొప్ప ఆస్తులు, గొప్ప స్టేటస్, కానీ లేనిది ఏంటంటే సమాధానం లేదు, శాంతి లేదు. కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది మధ్యన మంచి సంబంధం ఉందా, ఏక మనసు ఉందంటే మనం చెప్పలేము. అయితే ఈ యొక్క సమాధానము మనం పొందుకుంటకు ఆయన ఒక క్రియను మనలో ప్రవేశపెట్టాడు. అదేంటి తెలుసా? ఆయన కోరుకున్నాడు మనల నుంచి. ఏం కోరుకున్నాడంటే విరిగి నలిగిన హృదయము. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయనకి ఏమైనా కలిసి వస్తుందండి? ఆయనకి ఏమీ కలిసి రాదు. పైపెచ్చు మనకి సమాధానం కలుగుతుంది ఎప్పుడైతే ఈ యొక్క విరిగి నలిగిన హృదయం అనగా ఆ యొక్క తగ్గింపు మనసు, ఇతరుల్లో ప్రతి విషయంలోనూ మంచిని చూసే స్థితిని కలిగి ఉంటామో, మనలో కోపము, ద్వేషము, అసూయ, మత్సరము ఇవేమీ కూడా ఉండకుండా నశించిపోతాయి. అప్పుడే మనలో ఆ ప్రేమ, ఆ సమాధానము చోటు చేసుకుంటాయి. ఇప్పుడు చెప్పాను చూడండి, కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, ఇవన్నీ ఉన్నంతకాలం నీలో లేదా నాలో సమాధానం అనేది ఉండదు. సమాధానం చోటే లేదు. అందుకనే ఆయన మనకి సమాధానాన్ని ఇవ్వడం కోసం మన నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే విరిగి నలిగిన హృదయము. ఆ విరిగి నలగటంలోనే ఉంది. అవన్నీ కూడా నలిగి మాడి మసించిపోయే ఆ కోపము, ద్వేషము, అసూయ అనగా మనలో ఉన్న ఆ యొక్క భావోద్వేగాలను నశించిపోతేనే మనకు శాంతి, మనకి సమాధానం. అందుకని చూడండి, ప్రేమ సమాధానములకు కర్త ఏంటండి అంటే మనలో ఆయన యొక్క ప్రేమ పరిపూర్ణం అవ్వాలన్నా, మనకి ఆ శాంతి సమాధానం కావాలన్నా వాటిని దయచేవాడు ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు. అది ఎప్పుడు మనకు వస్తాయంటే ఆయన కోరుకున్నట్లుగా ఆ విరిగి నలిగిన హృదయం ఆయనకి సమర్పించినప్పుడే వస్తాయి. మరి అవన్నీ ఉన్నప్పుడు మనలో ఏముంటాయంటే పై వచనంలో చూస్తే కనుక ఆ యొక్క సంతోషము, సంపూర్ణత, లేకపోతే ఆ యొక్క ఆదరణ, లేకపోతే ఆ యొక్క సమాధానము, ఇవన్నీ కూడా ఆ ప్రేమ సమాధానాలు మనం పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ కూడా వస్తాయి. ఏక మనసు, ఆదరణ, ఆ సంపూర్ణత, సంతోషం అన్నీ కూడా. మరి సమాధానం లేకపోతే అవి కూడా ఉండవు. కాబట్టి ఇవన్నీ చూడండి ఒకే వచనంలో చక్కగా పౌలు గారు పొందుపరిచి మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. నీకు సమాధానం కావాలంటే తండ్రి కోరుకున్నట్లుగా ఆ విరిగి నలిగిన, ఆ యొక్క నెమ్మది కలిగిన, తగ్గింపు హృదయం కలిగిన, నీ స్వభావాన్ని చంపేసుకుని రూపాంతరం పొందిన కొత్త స్వభావాన్ని, నూతన స్వభావాన్ని పొందుకుంటాం ద్వారా వచ్చిన ఆ గుణాన్ని నీవు దేవునికి ఇస్తే కనుక ఆటోమేటిక్గా నీకు ఆ సమాధానము, ఆ నెమ్మది అనేది ఖచ్చితంగా నీకు కలుగుతాయి. వేరే నువ్వు కొనుక్కోవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నీ దొరుకుతాయి, కానీ ఆ సమాధానము, శాంతి అనేది, లేకపోతే పడుకుంటే హాయిగా నిద్రపోయే స్థితి అనేది ఏ మనిషికి ఎక్కడ దొరకదు. అది దేవుని దగ్గర నుండి మాత్రమే మనం పొందుకోగలుగుతాము. ఎలా పొందుకోగలుగుతాం చెప్పాను కదండి. ఆయన కోరుకున్న ఆ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని ఇస్తే నువ్వు ఆటోమేటిక్గా ఆ యొక్క శాంతిని, సమాధానాన్ని పొందుకుంటావు. మీలో ఈ వాక్యం ఉన్న మీలో ఎవరైతే ఈ యొక్క అశాంతితో, అసమాధానంతో ఉన్నారో ఈ రోజే మన తండ్రి కోరుకున్నట్లుగా ఆయన పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నేను ఏది కోల్పోయానో, ఏమి లేకుండా ఉన్నానో దాన్ని నేను ఎలాగ పొందుకోవాలో ఈరోజు ఈ వాక్యం ద్వారా నాకు నేర్పించారు ప్రభువా. అవును తండ్రి, నీ మాటకు చెవియొగ్గి నీ అధికారం క్రింద, నీ చిత్తము క్రింద బ్రతుకుతూ నాయన మీరు మమ్మల్ని ఏ ప్లాన్తో పుట్టించారో దాన్ని పరిపూర్ణం చేయటానికి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ, మా హృదయాలు నీకు సమర్పించుకుని ఆ శాంతిని పొందుకుని కృపను దయచేయి ప్రభు అని చెప్పి ఆయన పాదాల చెంతకెళ్ళి మనం మొర్ర పెట్టుకుంటే కనుక ఆ పరమ తండ్రి ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు ఆ సమాధానాన్ని మనకి ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నీదే ఆలస్యము నా ప్రియ సహోదరి, సహోదరుడా. నిజంగా నీలో సమాధానం లేకపోతే ఇప్పుడే తండ్రి సందులో మోకరించి ప్రార్థన చేయి. నాయన ఈ రోజు నుంచి నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభా, ఇది నీదే ప్రభా. ఈ రోజు నుంచి నాలో ఉన్న ఆ కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, ఎదుటివారి యొక్క స్థితిని దొంగిలించే స్థితి, ఎదుటివారి మీద చాడీలు చెప్పే స్థితి, ఎదుటివారి మీద కోపడే స్థితి, ఈ దుర్మార్గత, భ్రష్టత్వం అంతా కూడా ప్రభా నేను వదిలేస్తున్నాను తాను ప్రభా. అవి వదిలేయటం ద్వారానే నేను సమాధానాన్ని పొందుకుంటానని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. నేను ఆ సమాధానం, అశాంతికల తండ్రిని అడిగితే కనుక
ప్రేమ సమాధానం కత్తిగా దేవుడు దానిని సంపూర్ణంగా మనకు దయచేసి ఈ లోకాశల నుండి శరీరేచ్ఛల నుండి ఈ దుర్మార్గం విడుదల కలిగించి శాంతిని సమాధానం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అట్టిగా దేవుడు మనందరినీ సమాధానంతో ఆ ప్రేమతో శాంతితో తృప్తిపరిచి ఆశీర్వదించిన గాక ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మన కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన మనకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. మీరు ప్రేమకు సమాధానానికి కర్తవ్యగు దేవుడు ప్రభువా, దానిని మాకు ఇచ్చుడికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభువా, ఇగోనైనా మాలో ఉన్న ఆ యొక్క నైనా పాత రోత స్వభావం విడిచిపెట్టలేక ఇప్పటికీ అశాంతితో అసమాధానంతో మేము నలిగిపోతున్నాం ప్రభా. ఈ వాక్యమైన బిడ్డలు ఎవరైతే ఈరోజు నేను తండ్రి నుండి సమాధానాన్ని పొందుకోవాలి అని ఆశపడుతున్నారో నాయన, వారిలో ఒక గొప్ప స్థితిని నాయన, వారిలో ఉన్న అపూర్వపు స్వభావాన్ని విడిచిపెట్టి నూతన హృదయం పొందుకునే స్థితిని కలుగజేసి ఆ సమాధానంతో శాంతి నింపి దీవించి ఆశను కాపాడమని విన్న వాక్యంను మా హృదయంలో భద్రపరిచి నాటింపచేసి ఫలింపచేయమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.